హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. అశోకుడు తన కుమారుడు కుమార్తెను బుద్ధుని బోధనల వ్యాప్తి కొరకు ఈ దేశమునకు పంపెను. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. రామచరిత మానస్ గ్రంథకర్త. ఆన్సర్ ఆప్షన్ 1 తులసీదాస్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 జార్జస్ లెమిట్రీ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోకెల్లా పత్తి ఉత్పత్తిలో ముందున్నవారు. ఆన్సర్ ఆప్షన్ 4 చైనా. సహస్ర సీమ బల్ ఈ ప్రాంతాన్ని 2001 నుండి కాపాడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 ఇండో నేపాల్. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 4 మన ప్రజల ఆర్థిక సాంఘిక పరిస్థితులను. ఎన్హెచ్డిపి విస్తరణ రూపం. ఆన్సర్ ఆప్షన్ 1 నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే రోజు. ఆన్సర్ ఆప్షన్ 4 మార్చ్ 8. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ రచయిత. ఆన్సర్ ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 రోమ్. ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపీడనం సాధారణంగా. ఆన్సర్ ఆప్షన్ 1 120/80 mmHg. నెక్స్ట్ క్వశ్చన్. భారత పార్లమెంటరీ విధానం ప్రకారం ప్రశ్న గంట మరియు అజెండాకు మధ్య ఉండే ఖాళీ సమయాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 0 అవర్. భారతదేశంలో తొలి మున్సిపల్ కార్పొరేషన్. ఆన్సర్ ఆప్షన్ 2 మద్రాసులో ప్రెసిడెన్సీ టౌన్. నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఇండియాగా పిలువబడేది. ఆన్సర్ ఆప్షన్ 1 లలితా కళా అకాడమీ. గౌతమ్ బుద్ధుని అసలు పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 సిద్ధార్థుడు. భారతదేశ మొదటి వైస్రాయ్. ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ కానింగ్.
ప్రసిద్ధ షెహనాయ్ వాయిద్యకారుడు? ఆన్సర్ ఆప్షన్ 4 బిస్మిల్లా ఖాన్. అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 జస్వంత్ మరియు దశావంత్. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం? ఆన్సర్ ఆప్షన్ 1 పేరిగి. న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆట్సన్. రాజ్యాంగ పరిషత్ నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు? ఆన్సర్ ఆప్షన్ 1 సర్దార్ వల్లభాయ్ పటేల్. స్టెథోస్కోప్ను కనుగొన్నది? ఆన్సర్ ఆప్షన్ 2 రెనే లెనెక్. జ్యామితి పితామహుడు? ఆన్సర్ ఆప్షన్ 2 యూక్లిడ్. బంగ్లాదేశ్ కరెన్సీ? ఆన్సర్ ఆప్షన్ 4 టాకా. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించు తేదీ? ఆన్సర్ ఆప్షన్ 3 జూలై 11. ద గోల్డెన్ థ్రెష్హోల్డ్ గ్రంథ రచయిత్రి? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీమతి సరోజినీ నాయుడు. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 1 1951. నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఇలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 వేసవికాల ఋతుపవనాలు. కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు? ఆన్సర్ ఆప్షన్ 4 నీలం, ఆకుపచ్చ, ఎరుపు. నెక్స్ట్ క్వశ్చన్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ 3 మానవ వనరుల అభివృద్ధి శాఖ. భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ 3 గుజరాత్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశం? ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. అనిమోమీటర్ను దీనిని కొలవటానికి ఉపయోగిస్తారు?
ఆన్సర్ ఆప్షన్ 3 గాలి వేగమును. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర అమెరికాలోని గడ్డి భూములు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రైరీలు. కేరళ రాష్ట్రంలో ఉన్న పుదుచ్చేరి భూభాగం. ఆన్సర్ ఆప్షన్ 4 మాహే. జనవరి 24ను ఈ దినంగా పాటిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ బాలికా దినం. మానవ శరీరంలో విటమిన్ డిని తయారు చేసేది. ఆన్సర్ ఆప్షన్ 3 చర్మం. భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3 1973. మెక్ మోహన్ లైను ఈ రెండు దేశాల మధ్య గలదు. ఆన్సర్ ఆప్షన్ 4 ఇండియా చైనా. మాజీ ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి భారతరత్న పురస్కారాన్ని పొందిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 4 2014. నెక్స్ట్ క్వశ్చన్. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గల రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక. దీనబంధుగా పిలువబడిన వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ 1 సిఎఫ్ ఆండ్రూస్. ఎగ్జామ్ వారియర్స్ గ్రంథకర్త. ఆన్సర్ ఆప్షన్ 3 నరేంద్ర మోడీ. యునెస్కో కేంద్ర కార్యాలయం గల నగరం. ఆన్సర్ ఆప్షన్ 2 ప్యారిస్. స్వాభావిక ఉపగ్రహాలు లేని గ్రహం. ఆన్సర్ ఆప్షన్ 3 బుధుడు. భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్లు సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 12. మానవ శరీరం బీటా కెరోటిన్ను ఈ విధంగా మార్చును. ఆన్సర్ ఆప్షన్ 1 విటమిన్ ఏ. జనగణమన గీతం మొదటగా ఈ భాషలో స్వరపరచబడింది. ఆన్సర్ ఆప్షన్ 2 బెంగాలీ. వేక్ అప్ ఇండియా గ్రంథకర్త. ఆన్సర్ ఆప్షన్ 3 అనిబిసెంట్. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 న్యూఢిల్లీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.